హరి ఓం శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 10వ శ్లోకం. దాని యొక్క తాత్పర్యం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం అసకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. జీవుడు పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యాలకు ఫలితంగా మరలా నరత్వం నరుడిగా, దేవత్వం దేవతగా, నగ పుట్టగా, వన వనముగా, మృగత్వం మృగముగా, కీటకం దోమగా, పశువుగా పురుగుగా, అలాగే పక్షిగా ఏ శరీరాన్ని ధరించినప్పటికీ కూడా సదా ఎల్లప్పుడూ త్వత్పాదాబ్జ స్మరణ, ఆ పరమాత్మని యొక్క పాదాలను స్మరిస్తూ ఉంటే కనుక పరమానందలహరి, ఆయన యొక్క ఆనంద రస ప్రవాహంలో విహారాసక్త, ఆసక్తితో కూడుకుని ఆయన యొక్క ఆనంద లహరిపై, ఆయన యొక్క పాద స్మరణపై ఆసక్తితో ఎవరి చేత్ హృదయం, ఏ యొక్క హృదయం అయితే విహరిస్తూ ఉంటుందో, ఇంకా ఆ జీవితానికి, ఆ జీవికి కావలసింది ఏముంది శంకర అని చెప్పి ఆది శంకరాచార్యులు వివరిస్తున్నారు. అంటే జీవుడు చేసిన పాపపుణ్యాలకి ఏ శరీరాన్ని ధరించినప్పటికీ కూడా, ఎందులో ఉన్నా కూడా ఆ పరమాత్మ యొక్క ఆనంద రస ప్రవాహంలో ఆ హృదయం తేలియాడుతూ ఉంటే అంతకన్నా కావాల్సింది ఇంకేముంది అని చెప్పి ఈ శ్లోకం యొక్క భావం. ఈ శ్లోకాన్ని ఎవరైతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్మరిస్తూ ఉంటారో, అలాగే శివరాత్రి రోజు శివాలయంలో శివ సాన్నిధ్యంలో కనుక ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆ శ్లోకం యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం ప్రసరిస్తాయో, ఆ ధ్వని తరంగాలు ప్రసరించిన చోట ఏ క్రిమికీటకాలైనా సరే మోక్షాన్ని పొందుతాయని, శరీరంతో సంబంధం లేకుండా ఏ శరీరాన్ని ధరించిన జీవుడైనా సరే మోక్షాన్ని పొందుతాడని ఈ శ్లోకం యొక్క భావం.